ట్రిప్లో ఫస్ట్ డే అది రెడీ టు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. హాయ్, నేను మీ మోహన్. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ సంచారి మోహన్. మీకు తెలుసు కదా, ప్రస్తుతం మేము గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్నాము. అందులో భాగంగా మేము ప్రస్తుతం వదోదరలో ఉన్నాము. ఇవాళ నుండి మన యాక్చువల్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది. ఇక మీదట వచ్చే అన్ని వీడియోస్ చాలా సరదాగా, ఎక్సైటింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతున్నాయి. అందుకని ఏ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. హాయ్, గుడ్ మార్నింగ్. ప్రస్తుతం మేమున్న హోటల్ ఇది హోటల్ 4.5 షెరటన్. ఇది చూడండి, లాబీ. ఇది నేనున్న రూమ్ నెంబర్. రూమ్ నెంబర్ 320లో నేనున్నాము. రూమ్ నెంబర్ 302లో క్యూటీ ఉంది. మనం క్యూటీ వాళ్ళ దగ్గరికి వెళ్తాము. ఎలా వెళ్ళాలి క్యూటీ వాళ్ళ దగ్గరికి? హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. స్ట్రైట్ ఒకటే రోడ్. ఇది క్యూటీ వాళ్ళ రూము. మీద 302. ఎవరు ఓపెన్ చేశారు మరి? అది ఇది చూడండి, ఇది క్యూటీ వాళ్ళ రూమ్. ఇది క్యూటీ రూము. ఇది ఇక్కడ బుయ్యి ఆల్రెడీ అయిపోయింది. పదా, నాకు తెలియదు, నాకేం తెలుసు నువ్వు రెడ్ వేసుకుంటావు అని. ఏం కాదులే. నా రూమ్ కార్డు జేబులు ఉంది, నా జేబులో. మోహన్ వాళ్ళేరు అమ్మా. కార్డ్ తీసుకో మోహన్. వీఆర్ రెడీ టు గో. బ్యాగ్లో పెట్టేద్దాం. ఆ కార్డ్ కూడా రెండు. ఇది కూడా బ్యాగ్లో పెట్టు. అదే రెండు కార్డు పెట్టేది. ఈ బ్యాగ్లో పెట్టాను. చలో, we'll have defense and start the journey. First day of గుజరాత్ ట్రిప్. మోహన్, ఏంటి ఈరోజు ప్రోగ్రామ్? ఇవాళ ప్రోగ్రామ్ మనం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఒక జూ, తర్వాత హైడల్ పవర్ ప్రాజెక్ట్స్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, వీలైతే లైట్స్, మ్యూజిక్ ఉంటుంది. అవన్నీ తీసుకొని వస్తాం. ఇవాళ హోల్ డే అక్కడే. ప్రస్తుతానికి మనం వెళ్తున్నది కడపకు కొద్దిగంత డీజిల్, పెట్రోల్ వేయకపోతున్నాము. నేతకి ఓడాబు ఇక్కడ బ్యూటిఫుల్గా తయారై ప్రస్తుతం రెస్టారెంట్కి వెళ్తున్నాము. 4 రెస్టారెంట్. ఎక్కడైనా కూర్చోండి. రెస్టారెంట్ మీకు ఎన్ని కావాలో తెచ్చుకోండి. ఇది రెస్టారెంట్. సో ప్రస్తుతం ఇక్కడికి రెస్టారెంట్కి వచ్చేసాం బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి. సో బ్రేక్ఫాస్ట్లో మనకి మెనూ ఏమేమి అవైలబుల్ ఉందో చూసేద్దాం.
అన్ని పరిశీలిస్తున్నాడు. అన్నిటి మీద ఫస్ట్ ఏం చేస్తాడంటే బాగా చూస్తుంటాడు అన్ని శాంపుల్స్ అన్నీ. అసలు దేన్ని ఎట్లా తినాలన్నది బాగా టెస్ట్ చేస్తాడు. ఫస్ట్ ఎక్కడ నుండి చేస్తాడో స్టార్ట్ చేస్తాడో చూద్దాము. ప్రోటీన్ అట. అబ్బా ఈయన జిమ్ పోతుడు మమ్మల్ని చంపుతున్నాడు అన్న. ఈయన జిమ్ పోయి మమ్మల్ని ప్రోటీన్ గిట్టిన్ అనుకుంటూ బాగా పడ్డాడు. ప్రోటీన్స్ తీసుకుంటాడంట ఆయన. ప్రోటీన్లో ఫస్ట్ ఉడకబెట్టిన ఆలు అనుకుంటా అన్న చెప్పా. బాయిల్డ్ ఎగ్ ఉడకబెట్టినది ఫైబర్ అంట ఇది. సారీ మనకి తగిలింది. గుడి ఆమెకు కావాల్సిన ఐటమ్స్ తీసుకుంటుంది. ఏం వేసుకుంటుంది చూద్దాం. వీళ్ళు చట్నీ వేసుకుంటున్నారు. వీళ్ళ ఫేవరెట్ సెక్షన్కి వచ్చారు. చూడండి వీళ్ళ ఫేవరెట్ సెక్షన్ చూడండి. డోనట్స్, అన్ని చాక్లెట్ తీసుకున్నాం. సో ఆ ఎక్సైటింగ్ మూమెంట్ రానే వచ్చింది. ఈ క్షణం నుండి మన గుజరాత్ టూర్ ఆరంభమవుతుంది. స్వాగతం మీ అందరికీ మా ఈ గుజరాత్ టూర్ యొక్క డే 1కి. అన్నట్టు మీకు తెలుసా, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఎక్కడుందో? ఆ ఘనత మన భారతదేశానికే దక్కింది. అది ఈ గుజరాత్ రాష్ట్రంలోని ఏక్తా నగర్లో ఉంది. ఇవాళ మనము మొదటగా అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి ఇంతకీ ఆ విగ్రహం ఎవరిది, దాని ఎత్తు ఎంత, అది ఎందుకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డులోకి నమోదైంది అన్న విశేషాలన్నీ తెలుసుకుందాం. పదండి. నేను లేకుండా మీ ప్రయాణమే సాగదు, అది గుర్తుంచుకోండి. ఇదిగోండి, వదోదర నుంచి స్టార్ట్ అయ్యాం. మా డ్రైవర్ భూపేందర్. ఈయనే మా రథసారథి. ఈయన పేరు శ్రీ భూపేందర్ గారు. నేను గుజరాత్కి ఇప్పటికి 3-4 సార్లు వచ్చాను. వచ్చిన ప్రతిసారి ఈయన వెహికల్నే తీసుకుంటాను. ఈయన చాలా కోఆపరేటివ్గా ఉంటాడు.
వీక్షకులకు అందరికీ నా ఒక చిన్న సలహా. అదే ఈరోజు మనము ఎప్పుడైనా కొత్త ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ స్థానికులు, ముఖ్యంగా మన వెహికల్ డ్రైవర్స్ చెప్పే విషయాలన్నింటినీ చాలా సూక్ష్మంగా అబ్జర్వ్ చేయాలా. ఎందుకంటే వాళ్ళు చెప్పిన విషయాలను గమనిస్తూ మనం ఎప్పుడైతే ట్రావెల్ చేస్తామో అది నిజంగా చాలా సురక్షితంగా అండ్ చాలా లాభదాయకంగా ఉంటుంది. సో ఇప్పుడు ఈయన కూడా మాకు చాలా విశేషాలు చెప్తున్నారు, మీరు కూడా అది వినండి. हाँ मतलब समझो तो हाँ टेक्सटाइल मार्केट, हाँ साड़ी मार्केट, हाँ वो फेमस है. इधर नहीं है साड़ी, मतलब मिलेगा सही आपको, लेकिन वो सूरत जितना मतलब सस्ता नहीं. हाँ हाँ यहाँ पे नहीं है मार्केट वो, लेकिन मिल जाएगा आपको. आपके उधर से तो सस्ता ही मिलेगा मतलब. और एक लोकल मार्केट जो है वो भी बहुत सस्ता है. हाँ हाँ मिल जाएगा, मिलेगा. हाँ हाँ मिल जाएगा. उतना सस्ता नहीं मिलेगा. नहीं मिल जाएगा उसमें. वैसे भी अभी सूरत में क्या है कि पहले मिलता था, अभी आप जैसे मतलब पूरा शादी का सामान लेते हो तभी आपको थोड़ा सस्ता मिलेगा, डिस्काउंट मिलेगा. बाकी एक दो में तो कुछ नहीं होता है, ऐसा है मतलब. हाँ इतना दूर आके नहीं, आपको मंगल बाजार करके है, सिटी में है, सिटी में. तो वहाँ पे आपको सब मतलब जो भी चाहिए मिल जाएगा. पूरा इतना मार्केट बड़ा है कि आप थक जाओगे मतलब. कितना दूर है अपने होटल के पास? होटल से इतना दूर नहीं है सर, करीबन 5 किलोमीटर होगा ज़्यादा से ज़्यादा. हाँ 4, वो 9 बजे तक रात को रहता है. सुबह में 11 बजे खुलता है वो. हाँ पर बात नहीं होगा. हाँ 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 सब पायजामा, कुर्ता, शर्ट, पैंट जो चाहिए वो सब मिलेगा उधर. मतलब आपके शहर से सस्ता मिलेगा. हाँ 9 వరకు ఉంటుంది కదా. मतलब वो पहले रेट ज़्यादा बोलेंगे और हाँ कम करना है. पूछना है, नहीं तो ज़्यादा ही बाकी जो हाई मार्केट है वो अलकापुरी, वहाँ पे बार्गेन करना पड़ेगा. हाँ उधर लोकल मार्केट में आपको मार्केटिंग करना पड़ेगा. लेकिन ये जो बड़ा जो होलसेल है वो उधर मतलब वहाँ पे NRI लोग खरीदी करते हैं अलकापुरी में. वहाँ भी बहुत अच्छी अच्छी साड़ियों की बड़ी बड़ी दुकान है, जैसे शोरूम जैसा बड़ा. तो उधर आपको मिल जाएगा, लेकिन उधर इतना कीमत नहीं कम करते वो लोग. लेकिन सामने आपको मतलब मटेरियल अच्छा मिलेगा एकदम. हाँ सब NRI लोग लेके जाते हैं उधर भी. सब बांधनी साड़ी जैसी भी चाहिए आपको, चोली सब मिल जाएगा. वो कॉस्टली रहता है मतलब थोड़ा, जैसा लेते हैं वो सामने मतलब आपको आइटम भी अच्छी देते हैं, ऐसा है. अलकापुरी. हाँ अलकापुरी में. और वो मार्केट में और क्या बोलते मंगल बाजार. हैं? हाँ मंगल अलकापुरी अलग है, मंगल बाजार अलग है. वो आपको लो मार्केट, शोरूम में हाँ शोरूम बड़े बड़े मतलब दुकान है. हाँ और मंगल बाजार मार्केट है, उसमें आपको सब मिल जाएगा. मतलब प्लास्टिक का जो नहीं रहता है छोटा मोटा सामान, वो सब किचन का सामान वो सब मिलेगा उधर. अभी हमको कपड़ों से ही हाँ तो आपको फिर मंगल बाजार में एक से एक दुकानें हैं, बड़ी भी है छोटी भी है. तो उधर आपको क्या मार्जिन करना पड़ेगा कि भाई ये ज़्यादा है, इतना रेट लगा दो, ऐसे वैसे वो कर देते हैं. मोहन की लिपस्टिक कैसा లిప్స్టిక్ పూసింది నాకు ఆపలేదు. చూడండి నాప్కిన్ ఎట్లయింది మొత్తం. ఆయనకి ఏం రుద్దిన కనవడం టేస్ట్ తల బంగారం లాగా మెరిసిపోతుంది.
ప్రస్తుతం మనము ఏక్తా నగర్కి చేరుకున్నాము. ఇక్కడ మీకు వెనుక కనిపిస్తున్న ఈ పింక్ కలర్ ఆటోలన్నీ ఈ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వము ఆడవాళ్లకు ప్రత్యేకంగా ఉపాధి కల్పనలో భాగంగా ఏర్పాటు చేయబడ్డవి. ఇవి కేవలం ఈ ఆడవాళ్ళు మాత్రమే నడుపుతారు. సో ఇక్కడ నుండి మనము ఈ ఆటోలో కానీ లేదా ప్రత్యేక అనుమతి కలిగిన వెహికల్లో కానీ మనము ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. సో మా వెహికల్ ఇక్కడ వరకే ఆగుతుంది. ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ ఆటోలో వెళ్ళాలి. ఏమో తీసుకో. మిమ్మల్ని కొద్దిగా సస్పెన్స్లో ఉంచుతూ ఈ వీడియోని ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాము. మేము ఆ స్టాచ్యూ దగ్గరికి ఎలా చేరుకున్నాము, చేరుకున్న తర్వాత స్టాచ్యూ చుట్టుపక్కల ఏమేమి చూసాము అనే విశేషాలన్నీ మన నెక్స్ట్ బ్లాగ్లో తెలుసుకుందాము. हाँ वहीं पे ही मिल जाता है। वहीं यहाँ से 3 किलोमीटर है, वहाँ आपको एंट्री लेनी पड़ेगी, टिकट है ना वो वहीं। మీ అందరికీ అందరినీ నా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక మా ఈ వ్లాగ్ నచ్చినట్లయితే మన ఛానల్ సంచారి మోహన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు లైక్ మేము స్టాచ్యూ ఇంకా దగ్గరికి- షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు స్టాచ్యూ మళ్ళీ దగ్గరికి మన జంగల్ నెక్స్ట్ సఫారీ. వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.